చెందినటువంటి రైస్ మిల్లర్ స్వప్న గారు ఆత్మహత్య చేసుకున్నందుకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ తరఫున సంతాపం తెలియజేస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తుంది. ముఖ్యంగా ఈరోజు రైస్ మిల్ వ్యవస్థ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దివాలా తీసే విధంగా ఉన్నది. దీనిలో దాదాపు 50% మిల్లర్స్ డిఫాల్టర్స్ గాను లేకుంటే నానా విధమైనటువంటి ఇబ్బందులకు లోను కావడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం కూడా వడ్లు దించుకోమన్నప్పుడు జబర్దస్తిగా 2022-23లో బియ్యం రాకున్నా రబ్బీ వడ్లు దించి తీవ్రమైన ఒత్తిడి తెచ్చి నూకలకు పైసలు ఇస్తాం, దీనికి పైసలు ఇస్తాం, దానికి పైసలు ఇస్తామని మిల్లర్లను మభ్యపెట్టి దించడం జరిగింది. దాని తర్వాత 2022-23 మిల్లింగ్ చేస్తే దాంట్లో బియ్యం రాక నూకలు రావడం, మరి వర్షాలకు బయట స్టాక్ వేసుకుంటే తడిసి ధాన్యం అంతా ఖరాబ్ కావడం జరిగి వివిధ ఇబ్బందులతో మిల్లర్లంతా బకాయపడడం జరిగింది. ఈ ఇబ్బందులను ఏమీ గమనించకుండా ఏదైనా అంటే అగ్రిమెంట్ మా మీద వసూలు చేసుడికే ఉన్నది కానీ మీ దగ్గర నుంచి ఇచ్చేటందుకు లేదా అని చెప్పి రైస్ మిల్లర్ల యొక్క ఆవేదన. మరి ఈ ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రభుత్వం మీద ఉన్నది. రైస్ మిల్లర్లు ఈరోజు సాల్ట్ ఎక్స్ లేని బియ్యం తీసుకోము, 25% నూకల కంటే 1% ఎక్కువ నూకంటే తీసుకోము, బ్లెండింగ్లో కరెక్ట్గా కర్నల్స్ కలవకుండా తీసుకోము అని నానా విధాలు ఇబ్బందులు పెడితే ఒక్కొక్క మిల్లరు బ్లెండింగ్ మిషన్లో 25 లక్షలు పెట్టుకోవడం జరిగింది. ఈరోజు అదైన తర్వాత సాల్ట్ ఎక్స్లు అన్నారు. సాల్ట్ ఎక్స్లు కూడా 40-50 లక్షల రూపాయలు పెట్టుకొని ఇచ్చేస్తే 125 HP కరెంటు వరకేమో ఎల్టీలు ఇచ్చి మిగిలింది పెనాల్టీలు పడి ఒక్కొక్క మిల్లర్కు ఒక 2 ఇసుకల 3 ఇసుకల బియ్యం తీసి పెట్టినా అని లక్షలలో బిల్లు రావడం జరుగుతూ ఉన్నది. దాన్ని గమనించే నాథుడు అనేది ఎవడు లేకుండా ఉన్నది. ఈ అన్ని సమస్యలను కూడా ప్రభుత్వం వారు పరిగణనలోకి తీసుకొని రైస్ మిల్లర్లకు న్యాయం చేసే దిశలా పనిచేసి ఏదైతే పెనాల్టీ మరి ఇంట్రెస్ట్ ఉన్నదో దాన్ని మాఫీ చేస్తూ బకాయ పడ్డటువంటి ధాన్యానికి సరిపడట బియ్యము ఒక 4 కిస్తులలో కానీ 5 కిస్తులలో కానీ తీసుకున్నట్టయింది ఉంటే రైస్ మిల్లర్లు అందరూ డ్యూ లేకుండా పెట్టగలుగుతారు. సమయం ఇచ్చి ఓ 4-5 విడతలలో తీసుకుంటే మొత్తం మిల్లర్లు కూడా బకాయి లేకుండా అవుతారు. వాళ్ళు కూడా అంతా జనజీవన స్రవంతులకి వస్తారు కనుక ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. కొట్టవు పూర్తిగా